రాయి చూడండి ఎలా మెరుస్తుందో. మామూలుగా మెరవట్లేదు రాయి అసలు. ప్లేస్ మాత్రం చాలా చాలా బాగుంది అసలు. ఊరు అన్నీ వైట్ కలర్లోనే కనపడుతున్నాయి. అసలు మొత్తం చూడండి ఎలా ఉన్నాయో, తెల్లగా కనపడుతున్నాయి. అసలు వజ్రాలు ఎతకాలంటే ఇలాంటి ప్లేస్లోనే ఎతకాలి. పలకలు పలకలుగా ఉండొచ్చు, అష్టాంగం కలిగి ఉండొచ్చు. దాన్నే రాళ్ళు సైజులు, రాళ్ళు కోణాలు, రాళ్ళు వాటి ఆకారం మారుతూ ఉంటుందన్నమాట ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ ఏరియాని బట్టి. ఇప్పుడు నేను ఎతికే ఈ ప్లేస్లో మాత్రం వజ్రం దొరికితే కొద్దిగా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పట్లాగానే పల్నాడు ఏరియాలో అయితే వజ్రాల వేట అయితే కొనసాగుతుందన్నమాట. చూద్దాం. పల్నాడు జిల్లా కారంపూడి నుంచి వినుకొండ వెళ్ళే రూట్లో సిమెంట్ ఫ్యాక్టరీ, శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న పొలాలు, బీడు భూముల ప్రాంతాల్లో వజ్రాల వేట అయితే కొనసాగుతుందన్నమాట. చూద్దాం ముడి వజ్రాలు అసలు అంటే ఏమిటి, ముడి వజ్రాలు ఎలా దొరుకుతాయి అనేది ఈరోజు మనం చక్కగా వజ్రాల వేట కొనసాగిస్తూ చాలా జాగ్రత్తగా మాట్లాడుకుందాం. ఓకే, చూద్దాం. ఈ ప్లేస్ మాత్రం చాలా చాలా బాగుంది అసలు. ఊరు అన్నీ వైట్ కలర్లోనే కనపడుతున్నాయి. మొత్తం మనకు ముడి వజ్రాలు అంటే ఏమిటి, ముడి వజ్రాలు అంటే అసలు ఎలా ఉంటాయి అనేది మనం చాలా చాలా జాగ్రత్తగా నిదానంగా చూద్దాం. అసలు మొత్తం చూడండి ఎలా ఉన్నాయో, తెల్లగా కనపడుతున్నాయి. అసలు వజ్రాలు ఎతకాలంటే ఇలాంటి ప్లేస్లోనే ఎతకాలి. ముడి వజ్రాలు అంటే డైరెక్ట్గా మనకు వజ్రం దొరికే వజ్రాన్ని ముడి వజ్రం అంటారు. అంటే మనకి దొరికే రాయి ఎలా ఉంటుందంటే అది ఎలాగైనా ఉండొచ్చు, తిక్కల తిక్కలుగా ఉండొచ్చు, పలకల పలకలుగా ఉండొచ్చు, ఒక బచ్చాలాగా ఉండొచ్చు, ఇలా కోణాలు కోణాలుగా ఉండొచ్చు. వజ్రం అనేది ముడి వజ్రం ఇలాగే ఉంటుందని అసలు చెప్పలేము. అది ఎలాగైనా ఉండొచ్చు. దాన్ని ముడి వజ్రం అని కూడా అంటారన్నమాట. అది ఎలా ఉంటుందంటే లేని రాళ్ళు కనపడుతున్నాయి. అది ఎలాగైనా ఉండొచ్చు అనమాట. కోణాలు కోణాలు కలిగి ఉండొచ్చు, పలకలు పలకలుగా ఉండొచ్చు, అష్టాంగం కలిగి ఉండొచ్చు. దాన్నే ముడి వజ్రం అంటారు. ఆ వజ్రాన్ని బేరగాళ్ళు కొంతమంది కొనుక్కొని వాటిని ఉంగరాల్లోకి, నగల్లోకి వాటిని తీసుకెళ్ళి కటింగ్ చేస్తారనమాట. అప్పుడు అది జ్యువెలరీకి సంబంధించిన వజ్రాలని, ఇండస్ట్రీకి అని రకరకాలుగా వాటిని పిలుస్తారు. కానీ మనకి వజ్రం దొరికిందంటే మాత్రం ఖచ్చితంగా ముడి వజ్రమే అనమాట. అది మనకి కటింగ్ వజ్రాలు దొరకవు డైరెక్ట్గా. మనకు దొరికే ప్రతి రాయి, ఎవరికైనా సరే వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు ఆ రాయి ముడి వజ్రంగానే ఉంటుంది. రాయి చూడండి ఎలా మెరుస్తుందో. మామూలుగా మెరవట్లేదు రాయి అసలు. మనకు దొరికే ప్రతి రాయి ముడి వజ్రాలేనమాట. నాకు ఇంకా దొరకలేదు వజ్రం. చూద్దాం ముడి వజ్రం ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తున్నాను. అది ఎలాగైనా ఉండొచ్చు, ఇలా పొడుగ్గా ఉండొచ్చు, పలకల పలకలుగా ఉండొచ్చు, తిక్కలు తిక్కలుగా ఉండొచ్చు, బచ్చాలాగా ఉండొచ్చు, గుండ్రంగా ఉండొచ్చు, అష్టాంగం కలిగి ఉండొచ్చు, కోణాలు కోణాలుగా సూది ముక్కు రాయిలాగా ఉండొచ్చు. ముడి వజ్రం ఎలా ఉంటుందంటే అది ఎలాగైనా ఉండొచ్చు అనమాట. దాన్ని ముడి వజ్రమే అంటారు. ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని చెప్పలేము ముడి వజ్రాన్ని. ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ ఏరియాని బట్టి, ఆ ప్లేస్ని బట్టి రాళ్ళు సైజులు, రాళ్ళు కోణాలు, రాళ్ళు వాటి ఆకారం మారుతూ ఉంటుందన్నమాట ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ ఏరియాని బట్టి.
ఇప్పుడు నేను ఎతికే ఈ ప్లేస్లో మాత్రం వజ్రం దొరికితే కొద్దిగా కోణాలు కలిగి ఉంటుంది. ఈ ప్లేస్లో నేను ఎతికే ప్లేస్లో చూడండి ఎలా మెరుస్తుందో. చూస్తూనే ఉండండి. వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం.